చూడడానికి, ఆయన గొప్ప కార్యాలందు విశ్వాసం ఉంచడానికి కనుక నీ హృదయాన్ని అప్పగిస్తే గొప్ప గొప్ప కార్యాలని నువ్వు చూడగలుగుతావు. ఎస్తేర్ని ఒక్క రాత్రిలోనే రాణిగా మార్చిన దేవుడు నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు. అంతా కోల్పోయినా సమృద్ధి అనుభవమే, ముందున్న దినమందున గనుడున్నాడనే ధైర్యమే, ఆనందమే యేసులో జీవితం, ఆనందమే యేసులో జీవితం. ప్రియుని సన్నిధానంలో నా ఆనందమానందమే, మాటల్లో చెప్పలేనిది ప్రియుని సావాసమే. అంతా కోల్పోయినా సమృద్ధి అనుభవమే, ముందున్న దినమందున గనుడున్నాడనే ధైర్యమే, ఆనందమే యేసులో జీవితం, ఆనందమే యేసులో జీవితం. ప్రియుని సన్నిధానంలో నా ఆనందమానందమే, మాటల్లో చెప్పలేనిది ప్రియుని సావాసమే. అంతా కోల్పోయినా సమృద్ధి అనుభవమే, ముందున్న దినమందున గనుడున్నాడనే ధైర్యమే. అంతా కోల్పోయినా సమృద్ధి అనుభవమే, ముందున్న దినమందున గనుడున్నాడనే ధైర్యమే, ఆనందమే యేసులో జీవితం, ఆనందమే యేసులో జీవితం. ప్రియుని సన్నిధానంలో నా ఆనందమానందమే, మాటల్లో చెప్పలేనిది ప్రియుని సావాసమే. అందరూ చప్పట్లు కొట్టు. చేసిన ఎందెందో తిరిగిన ప్రయత్నాలే ముగిసిన ఫలితమే శూన్యమై మారినా, ఏవేవో చేసిన ఎందెందో తిరిగిన ప్రయత్నాలే ముగిసిన ఫలితమే శూన్యమై మారిన, మాట సెలవిచ్చిన ప్రభు ఉద్దేశం స్థిరపరచెను, ప్రమాణం చేసెను ప్రభు కార్యాన్ని జరిగించును, మాట సెలవిచ్చెను ప్రభు ఉద్దేశం స్థిరపరచెను, ప్రమాణం చేసెను
ప్రభు కార్యాన్ని జరిగించును. ఆనందమే యేసులో జీవితం. అందరు రెండు చేతులు పైకెత్తి ఆనందమే యేసులో జీవితం. ప్రియుని సన్నిధానంలో ఆనందమానందమే, మాటల్లో చెప్పలేనిది ప్రియుని సహవాసమే. అంతా కోల్పోయినా సమృద్ధి అనుభవమే, ముందున్న దినమందున కనుడున్నాడనే ధైర్యమే. అంతా కోల్పోయినా సమృద్ధి అనుభవమే, ముందున్న దినమందున కనుడున్నాడనే ధైర్యమే. ఆనందమే యేసులో జీవితం. ఆనందమే యేసులో జీవితం. ప్రియుని సన్నిధానంలో ఆనందమానందమే, మాటల్లో చెప్పలేనిది నా ప్రియుని సహవాసమే. అందరు చెప్పలేదు, అందరు చేతులు ఊపుతూ మనుగడ నీ ఉంటే అండగా, బ్రతుకంతా పండగా. నీవేగా ఆద్యుడా, నీలోనే మనుగడ, నీ ఉంటే అండగా, బ్రతుకంతా పండగా. వేలాది దూతలతో కనుడైన నా దేవుడు నా పక్షమై నిలచెను, నా కన్నీ తానాయెను. వేలాది దూతలలో కనుడైన నా దేవుడు నా పక్షమై నిలచెను, నా కన్నీ తానాయెను. ఆనందమే యేసులో జీవితం. ఆనందమే యేసులో జీవితం. ప్రియుని సన్నిధానంలో ఆనందమానందమే, మాటల్లో చెప్పలేనిది ప్రియుని సహవాసమే. ప్రియుని సన్నిధానంలో ఆనందమానందమే, మాటల్లో చెప్పలేనిది ప్రియుని సహవాసమే. అంతా కోల్పోయినా సమృద్ధి అనుభవమే, ముందున్న దినమందున కనుడున్నాడనే ధైర్యమే. అంతా కోల్పోయినా సమృద్ధి అనుభవమే, ముందున్న దినమందున కనుడున్నాడనే ధైర్యమే. ఆనందమే యేసులో జీవితం. ఆనందమే
ఉన్నాడు. యేసు శక్తి గల నామములో ఈ బిడ్డ యొక్క శరీరాన్ని విడిచి వెళ్ళిపోవాలి. పెద్ద కేక వేసి వెళ్ళిపో యేసు నామములో. ఈ వాటర్గా ఆజ్ఞాపిస్తున్నాను, ఈ బిడ్డ జీవితంలో అద్భుతం చేయమని. ఆమేన్. బ్లెస్ దిస్ లార్డ్. ఆమేన్. మంచి హోదా ఉంటుంది, అధికారం ఉంటుంది, పాపం సరైన ప్రార్థనా జీవితం ఉండదు. స్పిరిచువాలిటీ అంటే ఏంటో తెలియదు, ప్రార్థనా జీవితం అంటే తెలియదు. ఆరాధన చేయడానికి వాళ్ళు అంత ఇష్టపడరు. చీరలు నలిపోతాయి, బట్టలు నలిపోతాయి అని అట్లాగే నించొని వెళ్ళిపోతారనమాట. ఏం కదలకుండా మెదలకుండా అట్లా వచ్చి పాస్టర్ గారు మైక్ పట్టుకొని స్తోత్రం అగ్ని అంటాడు. అగ్ని లేదు, ఏమీ లేదు. పొందుకోండి పొందుకోండి అంటాడు. వీళ్ళేం పొందుకోరు, ఎట్టా ఉంటారు. కారణం వారు మందిరంలో వర్ధిల్లట్లేదు. చాలా డబ్బు ఉంటుంది, దశంభాగం ఇవ్వడం తెలియదు వాళ్ళకి. దేవునికి విస్తారంగా కానుకలు ఇవ్వడం తెలీదు. దేవుని మందిరావరణంలోనికి ఎలా రావాలో తెలీదు. చాలా మంది భక్తి జీవితాల్ని కోల్పోయి తమ ధన విస్తారత యందు నమ్మిక ఉంచుకున్న వారు చాలా మంది ఉంటారు. నువ్వు వర్ధిల్లాలి. ఎక్కడ వర్ధిల్లాలంటే మందిరంలో వర్ధిల్లాలి. ఆమేన్. అంటే దానికి అర్థం భక్తి జీవితంలో నువ్వు వర్ధిల్లాలి. నువ్వు భక్తి పరుడు అయి ఉండి వర్ధిల్లాలి. నువ్వు ప్రార్థనా పరుడు అయి ఉండి వర్ధిల్లాలి. నువ్వు ఆత్మతో నింపబడి ఆత్మచేత నడిపించబడుతున్న వాడివై వర్ధిల్లాలి. నువ్వు ఆత్మలో వర్ధిల్లుచు ఉండగా అన్ని విషయాల్లో పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను వర్ధిల్ల చేయను గాక. చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తా ఉన్నారు. దేవుని కృపలో ఉన్నటువంటి ఒక లక్షణం, దేవుని కృపలో ఉన్నటువంటి ఒక ఉన్నతమైనటువంటి లక్షణాన్ని గూర్చి జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. చాలా వాగ్దానాలు మన దగ్గరకు వస్తున్నాయి, ప్రవచనాలు మన దగ్గరకు వస్తున్నాయి. దేవుడు దర్శనాల ద్వారా మనల్ని ఎంత ఉన్నతమైన స్థాయిలో పెట్టాలనుకుంటున్నాడో తెలియజేస్తున్నాడు. కానీ అవి పొందుకోవాలంటే నీకేం కావాలంటే ఓర్పు కావాలి. ఓర్పు ఉన్నప్పుడు మాత్రమే దేవుని దగ్గర నుంచి ఆ వాగ్దానాన్ని నువ్వు స్వతంత్రించుకోగలుగుతావు. ఓపిక లేకపోతే అడ్డదారులు పడతారు చాలా మంది. ఓపిక ఉండాలి. దావీదును గమనించండి. చిన్నప్పుడే నువ్వు రాజు అయిపోతావు, నువ్వు రాజువి అని రాజరికపు అభిషేకాన్ని ప్రవక్త ద్వారా పొందుకున్నాడు. ఏమాత్రం తొందరపడలా. గుహలో సౌలు దొరికినా గాని సౌల్ని చంపకుండా దేవుడు అభిషేకించిన వానిని ముట్టకూడదని. సౌలు చంపేస్తే రాజరికం వస్తుందా రాదా? వస్తుంది. కానీ దావీదు తొందరపడలేదు. దావీదుకి ఏముందో తెలుసా? ఓర్పు ఉంది. ఏముందండి? ఓపిక. దేవుడు నాకు వాగ్దానం చేశాడు, దానిని నెరవేర్చడానికి ఆయన సమర్థుడు. ఆత్మ నడిపింపులోనే నేను ముందుకెళ్తాను, కానీ నా స్వచిత్తాన్ని నేను నెరవేర్చను. నా భావోద్రేకాలకి నేను లోనవ్వను. నా మనస్సు యొక్క స్థితిగతులను బట్టి నేను నడిపించబడను. కేవలం దేవుని ఆత్మ చేత నేను నడిపించబడతాను. ఆమేన్. అందుకే దేవుడు దావీదుని ఏమని పిలిచాడంటే హృదయానుసారుడు. ఎస్తేరు విషయం గమనించండి. దేవుని ఆత్మచేత నడిపించబడుతున్న వారు కలిగి ఉండాల్సిన లక్షణాన్ని గురించి నేను మాట్లాడుతున్నాను. ఎస్తేరుని గమనించండి. ఎస్తేరుతో పాటు చాలా మంది అందగత్తులు అంతఃపురానికి తేబడ్డారు. అందరూ హేగే అనే నపుంసకుడికి అప్పగించబడ్డారు. అతడు పెద్ద బ్యూటీషియన్. వారందరినీ 6 నెలలు ఒక రకంగాను 6 నెలలు మరొక రకంగాను వారిని ఎక్విప్ చేశాడు. ఆ తరువాత ఒక్కొక్కరిని రాజు దగ్గరికి పంపించే దినాలు ఆసన్నమయ్యాయి. ఒక్కొక్కరిని పంపిస్తున్నప్పుడు అడుగుతున్నాడు హేగే, నీకేం కావాలి? నా అలంకరణ పూర్తయింది, నీకేమైనా కావాలా ఎక్సెస్ అని అడిగితే, ఎక్స్ట్రా ఇంకేమైనా కావాలా అని అడిగితే, ఒక ఆమె ఏమందంటే, వీడేం చేశాడు, నేను చూడు ధరించుకుంటానని 7 వారాల నగలు కావాలి, నగలు చూసి పడిపోవాలి రాజు అనుకుంది. 7 వారాల నగలు వేసుకొని వెళ్ళింది. రాజుగారికి నచ్చలా. మరొక ఆమె వచ్చింది. ఆ అమ్మాయిని అడిగాడు, హేగే నీకేమైనా కావాలా? అప్పుడు ఆమె చెప్తుంది, ఏమైతే బాగుంటుంది, వజ్రాలు నాకు వేసుకొని వెళ్తే లైటింగ్లో ఇలా కొట్టానంటే రాజు కళ్ళల్లో వెళ్ళి పడుతుంది, రాజు దబ్బని పడిపోతాడు. ఒక వజ్రాల నగ వేసుకొని వెళ్ళింది. ఏం ప్రయోజనం లేదు. ఎస్తేరు వంతు వచ్చింది. ఎస్తేరుని అడుగుతున్నాడు, అమ్మా నా అలంకరణ పూర్తయింది, ఇంకా నీకేమైనా కావాలా? నీ ఇష్టం, నువ్వు ఎలా సిద్ధపరిస్తే నేను అలా వెళ్తాను. నన్ను నేను సిద్ధపరచుకోవడం వల్ల నేను రాణిగా మారను. దేవుని చిత్తంలో నేను రాణిగా అవ్వడం ఉంటే
నేను రాణిగా మారుతాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ హేగే ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడు తెలుసా? పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉన్నాడు. పరిశుద్ధాత్మ నడిపింపుకి మనల్ని మనం అప్పగించుకోవాలి. ఆయన ఏం చెప్తాడు అది వినాలి. ఆయన ఎలా నడిపిస్తాడో అలా నడవాలి. ఆయన మాట చొప్పున మనం ఎప్పుడైతే నడుస్తామో అప్పుడు మనము దేవుని ఉన్నతమైన ప్రణాళికల్లోనికి రాగలుగుతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అడుగుతున్నాడు, అమ్మ నీకేమైనా కావాలి? ఏం వద్దు, నువ్వు ఎలాగ రెడీ చేస్తే, నువ్వు ఎలా సిద్ధపరిస్తే నేను అలా వెళ్తానని. హేగే సిద్ధపరిచిన ఆ నగల్ని ధరించుకొని, ఆ వస్త్రాల్ని ధరించుకొని, ఆ మేకప్ వేసుకొని రాజుగారి దగ్గర వెళ్ళి నిలబడింది. రాజుగారి దయ ఎస్తేరు మీద దిగి వచ్చింది. కారణం, ఎస్తేరుకి తొందరపాటు లేదు. ఎస్తేరు భావోద్రేవకాలకి లోనవ్వట్లేదు. ఎస్తేరు సొంత చిత్తాన్ని నెరవేర్చుకోవట్లేదు. ఎస్తేరు సొంత ఆలోచనల ప్రకారంగా నడిపించబడట్లేదు. దేవుని ఆత్మకి తనను తాను అప్పగించుకుంది. ఓపికతో దేవుడు ఉన్నతమైన స్థాయిని ఇచ్చేదాకా ఎదురు చూసింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. యోసేపును గమనించండి. ఆశీర్వదించబడిన ప్రతి వ్యక్తి జీవితంలో కూడా ఈ ఓపికను మనం చూస్తూ ఉన్నాం. యోసేపును గమనించండి. అన్నల చేత తృణీకరించబడ్డాడు, అరణ్యంలో కొట్టబడ్డాడు, గోతులో పడవేయబడ్డాడు, ఐగుప్తీయుడికి అమ్మివేయబడ్డాడు, ఐగుప్తీయుని భార్య అభాండం వేసింది, నింద వేసింది, చెరసాల్లో పెట్టబడ్డాడు. అయినా గాని ఓపిక, ఓర్పు, సహనం కోల్పోలేదు. అందుకే ప్రధానమంత్రి స్థాయికి వెళ్ళిపోయాడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఎన్ని సమస్యల గుండా నువ్వు వెళ్తున్నప్పటికీ కూడా నీ ఓపికను కోల్పోవద్దు. నీ సమస్యని నాపలేదు, నీ చెరసాలని నాపలేదు, నీ నిందలు నాపలేవు. ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దేవుడు నిన్న ఆయన ప్రణాళికలోనికి తీసుకెళ్ళబోతున్నాడు. చప్పట్లు కొట్టి దేవుడిని మహిమపరుద్దాం. మనం అనుకుంటున్నాం మన సమస్యలు మనల్ని ఆపేస్తాయేమో. అయ్యో నేను గోతులో పడ్డానికి నా పరిస్థితి అయిపోయింది, నేను ఇక్కడే ఉంటానేమో. అయ్యో నేను చెరసాల్లో పెట్టబడ్డాను, నా పరిస్థితి అయిపోయింది, ఇక్కడే నా జీవితం ముగించాలేమో. అయ్యో నిందలో అవమానాలు ఎదుర్కొంటున్నాను, నా మీద దేవుని చిత్తం, దేవుని ప్రణాళిక లేదేమో. నా సొంత వారి చేత నేను తృణీకరించబడ్డాను, ఇక నా మీద దేవుని ప్రణాళిక లేదు. దేవుడిచ్చిన కలలు, దర్శనాలు, దేవుడిచ్చినటువంటి స్వప్నాలు వ్యర్థమైపోతాయేమో అని నేను ఆలోచిస్తున్నాను. కానే కాదు, ఏది నిన్ను ఆపలేదు. దేవుని ప్రణాళికలోనికి నువ్వు వెళ్ళిపోబోతున్నావు. పరిశుద్ధాత్మ దేవుడు తీసుకెళ్ళబోతున్నాడు. అయితే నీకు ఓపిక కావాలి, ఓర్పు కావాలి, విశ్వాసం కావాలి. విశ్వాసంతో దేవునిలో ముందుకు కొనసాగు. ఏది ఎంత మాత్రం నీకు హాని చేయదు, ఏది ఎంత మాత్రం నిన్ను ఆపలేదు. దేవుడు నిన్ను దీవించబోతున్నాడు, దేవుడు నిన్ను బలపరచబోతున్నాడు, దేవుడు నీకు ఉన్నతమైన స్థితిగతులు ఇవ్వబోతున్నాడు, నిన్ను ఆర్థికంగా పైకి లేకపోతున్నాడు, నిన్ను స్వస్థపరచబోతున్నాడు. ఎన్ని సంవత్సరాల వ్యాధిని నువ్వు కలిగి ఉన్నావు, పరిశుద్ధాత్మ దేవుడే స్పష్టంగా మాట్లాడుతున్నాడు. నీ వ్యాధి నిన్ను ఆపలేదు బిడ్డా, నేను నీకు దీర్ఘాయుష్యుని కలుగజేశాను అంటున్నాడు. చప్పట్లు కొట్టి దేవుడిని మహిమపరుద్దాం. నెమ్మది లేని పరిస్థితులను ఎదుర్కొంటున్నావు, ఇక నాకు శాంతి లేదు, సమాధానం లేదు, ఈ భయంకరమైన పరిస్థితుల గుండానే నేను వెళ్ళాలి, ఈ శ్రమలు నన్ను ముంచేస్తాయి, నేను ఇందులోనే చావాలని నువ్వు ఆలోచిస్తున్నావేమో. పరిశుద్ధాత్మ దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. సమాధానకర్తగా నేను నీలో నివాసం చేస్తున్నాను. నేను నీలో నివాసం చేసేది వాస్తవమే అయితే నా సమాధానాన్ని నీకు కలుగజేస్తున్నాను. చప్పట్లు కొట్టి దేవుడిని మహిమపరుద్దాం. అద్భుతాలు చేయవాడు మనలో ఉన్నాడు. ఆమేన్ చెప్పండి. సమస్యలు ఎక్కడున్నాయి? ఎర్ర సముద్రం ఎక్కడుందర్రా? నేను చెప్పండి, ఎదురుగుందో లోపల ఉందా? మా లోపలే ఉందండి. తుఫాన్ ఎక్కడుంది? దోణి బయట, లోపల. బయట ఉందా? మా లోపలే ఉందండి. తుఫాన్ అంతా లోపలే ఉన్నట్టు ఫీల్ అయిపోతున్నారు చాలా మంది. లోపల లేదు. ఎర్ర సముద్రం ఎదురుగానే ఉంది, గొల్యాత్ ఎదురుగానే ఉన్నాడు, తుఫాన్ ఎదురుగానే ఉంది, సమస్యలు ఎదురుగానే ఉన్నాయి, రోగాలు బయటే ఉన్నాయి, లోపల లేవు. హల్లెలూయా. మరి ఇప్పుడు అనుభవిస్తున్న బాధ బ్రదర్, ఇక్కడ నొప్పి, ఇక్కడ మరి అది బ్రదర్, నువ్వు చూస్తుంది, నువ్వు తాకుతున్నది, నువ్వు అనుభవిస్తుంది నిజం కాదు, అది అబద్ధం. అబద్ధపు ముసుగులో అపవాది నిన్ను నడిపిస్తున్నాడు. యేసేం చెప్పాడు అది నమ్ము. ఆయన పొందిన గాయాల్లో నీకు సంపూర్ణ స్వస్థత కలుగజేశాడు. సంఘానికి రోగం లేదు, ఒకవేళ ఉన్నా కానీ అది సంఘానిది కాదు, అది బయటే ఉంది. బయట నుంచే నా మీద దాడి చేస్తుంది. నా లోపల ఉన్నవాడు గొప్పవాడు, బయట ఉన్న అపవాది క్రియను ఎదిరించుటకు సమర్థుడు, శక్తిమంతుడు. హల్లెలూయా, హల్లెలూయా. నా రోగం నుంచి నాకు తప్పకుండా విజయం కలుగుతుంది, ఎందుకంటే రోగం బయట నుంచి దాడి చేస్తుంది. ఆమేన్, ఆమేన్ చెప్పండి. ఎర్ర సముద్రం ఎక్కడుంది?
చెప్పండారా గట్టిగా. బయట ఉంది, బయట లోపల. ఇదే మాట్లాడుకుందాం. ఎర్ర సముద్రం ఎక్కడుంది? బయట. తుఫాన్ ఎక్కడుంది? అప్పులు ఎక్కడున్నాయి? సమస్యలు ఎక్కడున్నాయి? రోగాలు ఎక్కడున్నాయి? మరి ఎందుకమ్మా లోపల ఉన్నట్టు ఫీల్ అయిపోతున్నావు? దేవునికి స్తోత్రం. లోపల ఎవరున్నారో తెలుసా? సర్వశక్తిమంతుడు ఉన్నాడు. ఆమేన్. నీ దేహము దేవుని వల్ల నీకు అనుగ్రహించబడి నీలో ఉన్న పరిశుద్ధాత్మకు నువ్వు ఆలయమై ఉన్నావు. నీలో ఉన్నవాడు గొప్పవాడు. లోకములో ఉన్నవాని కంటే అదెంత పెద్ద సమస్య అయినా కావచ్చు, ఆడెంత పెద్ద దయ్యమైనా కావచ్చు, బయట ఉన్నవాని కంటే నీ లోపల ఉన్నవాడు గొప్పవాడని నా లేఖనాలు సెలవిస్తున్నాయి. చప్పట్లు కొట్టి దేవుణ్ణి మహిమపరుద్దాం. ఇల్దా లకరిబ నషక మధు నరలర రహతే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లే. జయించుటకు సామర్థ్యాన్ని నీకు ఇవ్వబోతున్నాడు. ఏమాత్రం భయపడవద్దు. ఆమెన్, ఆమెన్. చెప్పండి, పక్కలు చెప్పండి. అమ్మా బుజ్జి కన్నా నువ్వు భయపడొద్దు. అందరు కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ఇప్పుడే హీల్ రైట్ నౌ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఆఫ్ నజరేత్. యేసు నామములో స్వస్థత కలుగును గాక, స్వస్థత కలుగును గాక, స్వస్థత కలుగును గాక. ప్రతి నొప్పి, ప్రతి వ్యాధి శరీరాన్ని నుంచి బయటకు పోమని ఆజ్ఞాపిస్తున్నాను. కిడ్నీలో ఇన్ఫెక్షన్స్ యేసు నామములో బయటకు పోమని ఆజ్ఞాపిస్తున్నాను. యేసు నామములో స్వస్థత కలుగును గాక, స్వస్థత కలుగును గాక. లివర్ ఇన్ఫెక్షన్స్ యేసు నామములో స్వస్థత కలుగును గాక. ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు యేసు నామములో స్వస్థత కలుగును గాక. ఓవర్ వెయిట్ యేసు నామములో స్వస్థత కలుగును గాక. యేసు నామములో అద్భుతాలు జరుగును గాక. నాయనా ఆ సైనస్, మైగ్రేన్ యేసు నామములో తొలగిపోమని ఆజ్ఞాపిస్తున్నాను. ఇప్పుడే స్వస్థత కలుగును గాక. నాయన ఆ యొక్క కాళ్ళల్లో ఉన్న నొప్పులు, ఆ నీ పెయిన్స్, ఆ యొక్క ఆర్థరైటిస్ యేసు నామములో బయటికి పోమని ఆజ్ఞాపిస్తున్నాను. యేసు నామములో ఆ యొక్క నా ప్రభువా నాయన కణుతులు, గడ్డలు కరిగిపోమని ఆజ్ఞాపిస్తున్నాను. రక్తంలో ఉన్న ఇన్ఫెక్షన్ తొలగిపోమని ఆజ్ఞాపిస్తున్నాను. షుగర్ నార్మల్ అవ్వమని ఆజ్ఞాపిస్తున్నాను. నేను బ్లడ్ ప్రెషర్ నార్మల్ అవ్వమని ఆజ్ఞాపిస్తున్నాను. యేసు నామములో స్వస్థత కలుగును గాక. యేసు నామములో స్వస్థత కలుగును గాక. యేసు నామములో స్వస్థత కలుగును గాక. పరిశుద్ధాత్మ దేవుడు అల్లాడుతూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేస్తా ఉన్నాడు. ఇప్పుడే అద్భుతం జరగబోతా ఉంది, జరుగుతూ ఉంది. హల్లెలూయా. యేసు నామములో ప్రతి నొప్పి, నడువున పేసునాలు బయటికి పోమని ఆజ్ఞాపిస్తున్నాను. ఓ యేసు నామములో ప్రతి నొప్పి బయటికి పోమని ఆజ్ఞాపిస్తున్నాను. ఓ స్పైనల్ కార్డ్ ప్రాబ్లమ్స్ యేసు నామములో బయటికి పోమని ఆజ్ఞాపిస్తున్నాను. నరాలకి సంబంధించిన వ్యాధులు యేసు నామములో స్వస్థ కలుగును గాక. యేసు నామములో అద్భుతం జరుగును గాక. యేసు నామములో అద్భుతం జరుగును గాక. యేసు నామములో అద్భుతం, యేసు నామములో అద్భుతం, యేసు నామములో అద్భుతం, యేసు నామములో అద్భుతం. యేసు నామములో స్కిన్ డిసీజెస్ కొన్ని దేవుడు చూపిస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు చూపిస్తున్నాడు. స్కిన్ డిసీజ్ ఎవరికో స్కిన్ డిసీజ్ ఉంది. ఆ స్కిన్ డిసీజ్ చేత బాధపడుతున్నారు, చర్మ సంబంధమైన వ్యాధి చేత బాధపడుతున్నారు. ఇప్పుడే నీకు స్వస్థత వస్తూ ఉంది. ఇప్పుడే నీకు స్వస్థత వస్తూ ఉంది. యేసు నామములో స్కిన్ డిసీజ్ తొలగిపోవును గాక. ఆ శరీరాన్ని పట్టి పీడిస్తున్న మహమ్మారి శరీరాన్ని నుంచి బయటికి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. స్వస్థత కలుగును గాక. మంత్ర ప్రయోగాలు యేసు నామములో తొలగిపోవును గాక. చేతబడి శక్తులు యేసు నామములో లైమైపోవును గాక. యేసు నామములో ఓ చిల్లంగి శక్తులు లైమైపోవును గాక. ఓ దయ్యపు శక్తులు లైమైపోవును గాక. యేసు నామములో అద్భుతాలు జరుగును గాక. యేసు నామములో కృప కలుగును గాక. అల్లాడుతున్న పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్క జీవితంలో వెలుగు కలుగ చేయును గాక. యేసు నామములో ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు, ప్రమోషన్స్ లేని వారికి ప్రమోషన్స్ యేసు నామములో ఇప్పుడే ప్రమోట్ చేయండి. నీ ప్రజల్ని ప్రమోట్ చేయండి. ఆధ్యాత్మికంగా ప్రమోట్ చేయండి. శారీరకంగా ప్రమోట్ చేయండి. అన్ని విషయాల్లో వర్ధిల్ల చేయండి. ఆత్మలో వర్ధిల్ల చేయండి. కృప చూపించండి నాయన. మీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అద్భుతం జరుగును గాక. యేసు నామములో ఇప్పుడే హల్లెలూయా. యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. కుడికాలు బాగా నొప్పిగా ఉండేది, నడవలేకపోయేవారు. ఎన్ని రోజుల నుంచి బాధపడుతున్నారు? వారం నుంచి కుడికాలు నొప్పితో బాధపడుతూ ఉన్నారు. దేవుడు ఆ బిడ్డను ముట్టి స్వస్థపరిచాడు. చప్పట్లు కొట్టి దేవుడిని మహింపరుద్దాం. హల్లెలూయా. కాళ్ళకు రాడ్లు వేశారు. ఇది వరకు నడవలేకపోయి. ఇప్పుడు ఎలా ఉంది? దేవుని మాటలు విన్నారు. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ఈ సహోదరి ఎప్పటి నుంచి నడవలేకపోతున్నారు? మీరు 3 ఏళ్ళ నుంచి నడవలేకపోతున్నారు. చప్పట్లు కొట్టి దేవుడిని మహింపరుదా. దేవుని బిడ్డలారా, కాళ్ళు రాడ్లు వేశారంట డాక్టర్స్. 3 ఏళ్ల నుంచి నడవలేకపోతున్నానండి, ఇప్పుడు నేను నడవగలుగుతున్నానని చెప్తున్నారు. చప్పట్లు కొట్టి దేవుడిని మహింపరుదాం. హల్లెలూయా. నడుస్తారా? నడవండి ఒకసారి. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్.
ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుణ్ణి మహింపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు నడవలేకపోతున్నారు? 3 ఏళ్ల నుంచి, 3 సంవత్సరాల నుంచి దేవుడు ఇప్పుడు ముట్టి స్వస్థపరిచాడు. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుణ్ణి మహింపరుద్దాం. హల్లెలూయా. నుంచి మీ ఆరాధనకు వస్తున్నానండి. అప్పుడప్పుడు వస్తున్నాను ఈ ఊరు వచ్చినప్పుడల్లా. అయితే నాకు స్వస్థతకి ప్రార్థన చేసుకుంటున్నానండి. మీరు చేసినా కూడా నాకు ఇవాళ ఊపిరితిత్తుల్లో నొప్పి బాగా వచ్చేస్తుందండి 10 రోజుల నుంచి. నేను ఇక్కడికి వచ్చినాక మీ ప్రార్థనకి ఆఖరికి అందుకుంటానో లేదో అని ఎంతో ఆశపడి నేను వచ్చినప్పటికీ ప్రార్థనలో ఉన్నానండి. మీ ప్రార్థన దేవుడు ప్రార్థన అని మీలో ఉన్నారు దేవుడు. నాకు స్వస్థత వచ్చిందని నేను ఎంతో ఆనందపడుతున్నానండి. చప్పట్లు కొట్టి దేవుణ్ణి మహింపరుద్దాం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడట ఈరోజు వాక్యం నాతోనే మాట్లాడాడండి. చాలా బాధలో, చాలా వేదనలో, కుటుంబ సభ్యులతో చాలా వేధించబడి నేను ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు నేను ఆదరించబడ్డాను. ఇప్పుడు మీకు ఫ్రీగా ఉంది. హల్లెలూయా. బతకాలనిపిస్తుంది. చప్పట్లు కొట్టి దేవుణ్ణి మహింపరుద్దాం. హల్లెలూయా. అన్న ఇలాగే ప్రార్థన చేశారు. పోయిన వారం నాకు యాక్చువల్గా తల పెయిన్ అనమాట. ఒక 10 రోజుల నుంచి. పోయిన వారం వచ్చి ఇలాగే తల మీద పెయిన్ ఉన్న వాళ్ళు తల మీద పెట్టుకొని ప్రేయర్ చేసుకున్నా, కానీ అలాగే పెట్టుకొని ప్రేయర్ చేసుకున్నా. అప్పుడే నేను తలనొప్పి వెంటనే తగ్గిపోయింది. అప్పుడే నేను సాక్ష్యం చెప్తాను అనుకున్నా, కానీ ధైర్యం చాలలేదు. ఇంకా ఇప్పుడు కూడా నేను మళ్ళీ పెయిన్ వస్తుందేమో అనుకున్నా, కానీ ఇప్పుడు దాకా నాకు తలనొప్పి రాలేదు. దేవునికి మహిమ కలుగును గాక. చప్పట్లు కొట్టి దేవుణ్ణి మహింపరుద్దాం. హల్లెలూయా. దేవుని యొక్క కార్యాలని చూడటానికి, ఆయన గొప్ప కార్యాలందు విశ్వాసం ఉంచడానికి కనుక నీ హృదయాన్ని అప్పగిస్తే గొప్ప గొప్ప కార్యాలని నువ్వు చూడగలుగుతావు. ఎస్తేర్ని ఒక్క రాత్రిలోనే రాణిగా మార్చిన దేవుడు నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు.